దానం నాగేందర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తానేమి కేటీఆర్ కు క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వలేదని తెలిపారు. ఈ కారు రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని చెప్పాను తప్ప అవినీతి జరగలేదని తాను చెప్పలేదని దానం స్పష్టం చేశారు. ఈ ఫార్ములా కూడా మంచిదే హైదరాబాద్కు అని చెప్పాను. దానివల్ల కేటీఆర్ గారు ఏదో బ్రాండ్ ఇమేజ్ పెంచారు అని చెప్పి ఇక్కడ వచ్చినట్టుగా కొన్ని పేపర్ వాళ్ళ సొంత పేపర్ రాసుకున్నారు. ఏదో కేటీఆర్ గారికి క్లీన్ చీట్ ఇచ్చాను, లేకుంటే క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాను. నేను అడ్వకేట్గా ఇది గాను. వాళ్ళు అడిగిన సందర్భంలో కేటీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి కదా అంటే, ఎప్పుడైతే క్విడ్ ప్రోకో ఉంది అని చెప్పి ప్రభుత్వం కానీ అధికారులు కానీ లేకుంటే డిపార్ట్మెంట్ భావించినప్పుడు దాని మీద ఒక విచారణ జరుగుతప్పుడు ఆ విచారణ జరిగే సందర్భంలో నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది సబ్జుడిస్ అవుతుంది కాబట్టి కోర్టులో ఉంది, అదేవిధంగా మరి యాంటీ కరప్షన్ కేసులో ఉంది, అదేవిధంగా ఈడీ కోర్టులో ఉంది. కాబట్టి వాళ్ళు త్వరలో తేలుస్తారు. తేల్చిన తర్వాత అది ఎవరు మరి ఇందులో నేరస్తుడు అనేది తేలుస్తారు. తప్పకుండా అది బయటకు వస్తుంది. ఎందుకంటే చాలా క్లియర్గా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పి అన్నప్పుడే అక్కడే క్విడ్ ప్రోకో జరిగింది అనేది ఒక అనుమానం ఉంది. కాబట్టి దానికి మనము అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం.